చేసినటువంటి ఎకనామిక్ సర్వే దాంట్లో కొన్ని అంశాలు చెప్పారు. అంటే రాష్ట్రంలో 4 లక్షల ఆదాయం తలసరి ఆదాయం ఉన్నదని, తర్వాత అర్బన్ పాపులేషన్ కూడా ఇప్పుడు 50% పెరిగినట్టుగా దాంట్లో చూపెట్టారు. అంటే రూరల్ పాపులేషన్ అనేది తగ్గుతూ అర్బన్ పాపులేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఆ టైంలో అంటే పట్టణాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా దాంట్లో బడ్జెట్ పెద్దగా మున్సిపల్ పట్టణాలకి అభివృద్ధికి పెద్దగా ఏమీ లేదు. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటిది కూడా ఏం పెద్దగా వాళ్ళు కేటాయింపులు లేవు. గతంలో మిలీనియం సిటీస్కి ఇచ్చేది ఒక 400-500 కోట్లు ఇచ్చేది. ఇప్పుడు ఆ 400-500 కోట్లు అనేది కూడా లేదు, ఎత్తేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతోటి దానికి ఒక 300 కోట్లు కేటాయించారు. అంటే హైదరాబాద్కు రావాల్సినటువంటిది దాన్ని అటు డైవర్ట్ చేసినటువంటి స్థితి ఉంది. అందుకని ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో పట్టణాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. రెండవది మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం కూడా దాంట్లో ఉంది. అయితే మైనార్టీ సంక్షేమానికి సంబంధించింది గతంలో 28 కోట్లు 2800 కోట్లు లాస్ట్ బడ్జెట్లో పెట్టారు. అయితే దాంట్లో ఖర్చు చేసింది దాదాపుగా చూస్తే 60% మాత్రమే ఖర్చు చేశారు. అంటే దాదాపు 1600-1700 కోట్ల వరకే చేశారు. మిగతాది ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 3000 చిల్లర కోట్లని చెప్పేసి ప్రతిపాదన చేశారు. అయితే దాంట్లో కొన్ని ఇప్పుడు మోడర్న్ స్కూల్స్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి ఏదో స్కూల్స్ కేటాయించారు. దానికే 300 కోట్లు ఇస్తున్నట్టుగా దాంట్లో పెట్టారు. సరే అవి అలాట్ అవుతాయా, స్కూళ్ళ నిర్మాణం జరుగుతాయా? ఇప్పటికే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి సొంత భవనాలు లేవు, కిరాయిలలో ఉంటా ఉన్నారు. దానికేమి కేటాయింపులు జరపలేదు. కానీ మళ్ళీ కొత్తగా ఏదో కడతాము అని చెప్పేసి నియోజకవర్గానికి కానీ మళ్ళీ కొత్త వీటికి బడ్జెట్ వేరే పెట్టారు. అవి అంటే ఈ రకంగా చూసినప్పుడు అదేమి మైనార్టీ సంక్షేమానికి కూడా పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే సుధీర్ కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 60% కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. వాళ్ళకి బడ్జెట్లో అంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి కొంత ఆర్థిక సహకారం అనేది ఇవ్వాలి, ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి అని చెప్పి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సూచించింది. అలాగే ఈ రాష్ట్రంలో వేసినటువంటి సుధీర్ కమిషన్ కూడా సూచించింది. కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు మొత్తం ఇచ్చిన బడ్జెట్ ఏంటంటే 120 కోట్లు ఇచ్చారు. ఆ 120 కోట్లతో ఏమీ అయ్యేదేం లేదు, ఎవరికి ఏం రావు దాంతో. అందుకనే ఈ బడ్జెట్ అనేటువంటిది పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే మీకు కనబడట్లేదు. అందుకనే అవాజ్గా కూడా దీన్ని ప్రభుత్వం రివైవ్ చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతులలో ఇది పెద్దగా ఆ పేదలకు కానీ విద్యా వైద్యానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా పెద్ద మైనార్టీ స్కాలర్షిప్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నిలిపివేసింది, స్టేట్ గవర్నమెంట్ కూడా కేటాయింపులు పెంచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు విద్య మీద కానీ అలాగే దీనిపైన ఖర్చు కూడా ఏం లేదు. అలాగే బస్తీ దవాఖానాలు, ముఖ్యంగా హైదరాబాద్లో మైనార్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు దాంట్లో డాక్టర్స్ లేరు, చాలా చోట్ల నర్సులు లేకుంటే కింది స్థాయి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి దానికి ఆ బస్తీ దవాఖానాలను మెరుగుపరచడానికి దాంట్లో రిక్రూట్మెంట్ కోసం అలాగే దాంట్లో ఫెసిలిటీస్ పెంచడం కోసం ఏమి పెద్దగా ఆ ప్రతిపాదనలు కానీ అలాంటివి లేవు హెల్త్ బడ్జెట్లో కూడా. కాబట్టి ఇలాంటి అన్ని అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. అది సిపిఎం పార్టీకి కూడా అలాంటి ప్రయత్నం చేస్తే మంచిది. వాళ్ళని కూడా అట్లా ఆ పార్టీ నుంచి ఒక లెటర్ లాంటివి రాయడం మంచిది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.